దేనికి వాక్యాన్ని వింటున్నప్పుడు మన మనసు నొచ్చుకున్నప్పుడు, మనకు తగిలినప్పుడు, సావుకుని మీద మనం కోపాన్ని పెంచుకుంటే ఎవరి మీద కోపాన్ని పెంచుకున్నట్లు? దేవుని పైన. అది మనకి తగిలిందంటే దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ మీద ఉన్నటువంటి ప్రేమతో దేవాతి దేవుడు ఏం చేస్తున్నామంట, దగ్గరగా 50 సంవత్సరాల పైనే ఇర్మియా ఏం చేస్తూ వచ్చాడన్నమాట, ప్రవచిస్తూ వచ్చాడు. బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా అన్ని సంవత్సరాలు దేవుడు ప్రవచిస్తూ వస్తున్నప్పటికీ కూడా వారికి క్లియర్గా కీడు ఏ వైపు నుంచి రాబోతుందో, ఎలా రాబోతుందో, ఎలా వీరు హింసింపబడతారో, ఎలా వీళ్ళ పట్టుబడి ఆ దేశాలకు బందీలుగా వెళ్ళిపోబోతారో, ఎలా వీరు నరికివేయబడతారో, ఎలా వీరి యొక్క రక్తము ఏరులై ఈ యొక్క వీధుల్లో ప్రవహించబోతుందో అంతా కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఆ దర్శనాన్ని వివరించుకుంటూ వచ్చాడు. అది వారికి నచ్చల. ఏదైనా దర్శనాన్ని దేవుడు తన సేవకుని నోట ఉంచాడంటే ఆ మాట అది విన్నప్పుడు పశ్చాత్తాప హృదయము ఎవరికి తెస్తుందో కీడు నుంచి వారు తప్పించబడతారు.